హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. అందరు ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశారా? చేసిన వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారు? లేకపోతే అసలు ఇంకా స్టార్ట్ చేయలేదా? నాలాగా ఇప్పుడే మొదలు పెడుతున్నారా? అందరు పిండి వంటలు కూడా స్టార్ట్ చేసేస్తే నేను ఇప్పుడు ఇల్లు దులపడం స్టార్ట్ చేశాను. ఇల్లంతా బూజంతా దులిపేశాను. ఇంకా ఫ్యాన్ క్లీనింగ్ ఒక్కటి ఉంది. మనమేమో హైట్ తక్కువ, స్టూల్ వేసుకున్నా కానీ అందదు. అలాంటిది ఫ్యాన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈ ఫ్యాన్ ఒకటైతే క్లీన్ చేశాను. ఇంకా బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్ అయితే మంచం ఉంది కాబట్టి స్టూల్ వేసుకుంటే అందేసింది. నీట్గా క్లీన్ చేశాను ఫ్యాన్ కూడా. ఇంకా బెడ్రూమ్ నుంచి అయితే స్టార్ట్ చేసాము ఇల్లు క్లీనింగ్. డీప్ క్లీనింగ్ అయితే చేసాము. మొత్తం సబ్జా పైన ఉన్న సామాన్ మొత్తం తీసేసి ఇల్లంతా క్లీన్ చేసాము. ఒకసారి బెడ్రూమ్ అవతారం చూడండి ఎలా ఉందో. ఇంక ఇలా ఉన్న బెడ్రూమ్ అయితే ఇలా నీట్గా సర్దేశాము. ఇంకా పిల్లలు కూడా బాగానే సపోర్ట్ చేశారు. మార్నింగ్ సర్దుకునేటప్పుడు బాగానే ఆడుకున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు. ఇంకా బెడ్రూమ్ అయిపోయింది. హాల్ కూడా క్లీన్ చేసేసాము. బెడ్రూమ్ హాల్ క్లీన్ చేసేసరికి 5 to 6 అయింది టైము. ఇంకా పిల్లలకైతే స్నానం చేపించి రెడీ చేశాను. ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు స్నానం చేపిస్తే. ఇంకా అప్పటికే ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి నీళ్ళు పెట్టి స్నానం చేపించి బియ్యం కడిగి పెట్టి పాలు కాగబెట్టేసరికి 6-6:30 అలా అయిపోయింది టైము. ఇంకా మార్నింగే వంట చేశాను. ఈరోజు టిఫిన్ అయితే డైరెక్ట్గా ఏం చేయలేదు. ఇంకా ఇల్లు క్లీనింగ్ పని ఉంది కాబట్టి టిఫిన్ ఏం చేయకుండా డైరెక్ట్గా రైస్ అండ్ ఇంకా పాలకూర పప్పు అయితే చేశాను. ఇంక ఈవినింగ్ కూడా అదే అనమాట. ఇంకా ఒకసారి నా అవతారం చూడండి ఎలా ఉందో. ఇంకా కిచెన్ ఒక్కటైతే ఉంది. ఇంకా కిచెన్ కూడా స్టార్ట్ చేశాను. పిల్లల పని అయిపోయిన తర్వాత కిచెన్ స్టార్ట్ చేస్తుంటే పిల్లలు కూడా హెల్ప్ చేస్తామని వచ్చారు. వాళ్ళు హెల్ప్ చేయడం ఏమో కానీ నేను పప్పులన్నీ సపరేట్గా గిన్నెలలో వేసి పెడితే డబ్బాలో ఉన్నవన్నీ అన్నీ కలిపేశారు. పాస్తా, పెసరపప్పు, శనగపప్పు. ఇంక ఇది ఒక పెద్ద పని అయిపోయింది వాళ్ళు హెల్ప్ చేస్తాను వచ్చి. ఇంక తర్వాత అయితే ఇంకొంతసేపు అయ్యాక తినపెట్టాను. ఆకలి అంటే వాళ్ళ పాటికి వాళ్ళు నిద్రపోయారు కార్టూన్ పెడితే చూసుకుంటూ. ఇంకా ఈ డబ్బాలన్నీ కడిగేసుకొని నీట్గా తుడుచుకున్నాను. ఇంకొకటి ఈ డబ్బాలన్నీ క్లీన్ చేసి తుడుస్తున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఈ సీసా చూసారు కదా, గ్లాస్ జారు డీ ప్రోటీన్ పౌడర్ అనమాట. ఇది నేను ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఇది నాకు ఇచ్చారు. ఇది మెడికల్ షాప్లో నుంచి మెడిసిన్స్ అన్నీ కలెక్ట్ చేసి కవర్లో పెడతారు కదా, కవర్లో పెడుతుంటే నాకు ప్రోటీన్ పౌడర్ ఇచ్చారని హ్యాపీనెస్ కంటే మంచిగా గ్లాస్ జార్ వచ్చిందని హ్యాపీనెస్సే ఎక్కువగా ఉంది. ఏంటో డబ్బాలు ఇలాంటివి చూసేస్తే మనకి ఎక్కడలేని హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుంది కదా, ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది. మన ఆడవాళ్ళకి అదొక వీక్నెస్. ఎన్ని డబ్బాలు, ఎన్ని గ్లాస్ జార్స్, ఎన్ని పప్పు డబ్బాలు ఉన్నా కానీ. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే అక్కడ వరకే అయింది. అప్పటికే 10-11 అవుతుంది టైము. ఇంకా మా ఆయన అయితే నా కోసం నూడిల్స్ అయితే తీసుకొని వచ్చాడు, ఎగ్ నూడిల్స్. చూస్తూ చూస్తూ ఎగ్ ఎక్కడ ఉందని అదొక్కటి దొరికిందనమాట, ఎగ్ నూడిల్స్లో ఎగ్. ఇంకా అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా అలానే ఎక్కడెక్కడ వదిలిపెట్టేసి అయితే పనుకున్నాను. పప్పు డబ్బాలు, స్టీల్ డబ్బాలు అవన్నీ కడిగేసి టబ్లోనే పెట్టేసి ఇంకా నైట్ తినేసి పనుకొని నైట్ 12 o'clockకి స్నానం చేసి పనుకున్నాను. ఇంక ఇల్లంతా సర్దిరాను కదా, మొత్తం డస్టీగా ఉంది, అలా పనుకుంటే నిద్ర పట్టదని చెప్పి ఇంక మార్నింగ్ అయితే ఇవన్నీ తుడుచుకొని గిన్నెలు వాటిలో ఏమేమి వేయాలో అవన్నీ వేసేసి నీట్గా సర్దేశాను. అలాగే చూసారు కదా కిచెన్ ఎలా ఉందో. ఇంతకుముందు మొత్తం నీట్గా పేపర్స్ వేసేసి నీట్గా అయితే సర్దాను. ఇంక ఈ కిచెన్ స్టాండ్ కూడా ప్లేట్స్ పెట్టుకునేది అది కూడా క్లీన్ చేశాను. కిచెన్ టైల్స్, గ్యాస్ బండ అంతా క్లీన్ చేసేసాను. చైర్స్ అవన్నీ క్లీన్ చేశాను. ఒకసారి ఓవరాల్ లుక్ వేసుకోండి ఇల్లంతా. మొత్తం ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది కానీ ఒక దేవుడి రూమ్ అయితే ఉంది క్లీన్ చేసేది. దేవుడి రూమ్ అంటే సపరేట్గా ఏం లేదండి ఇంట్లో. కిచెన్ రూమ్లోనే ఒక సెల్ఫ్లో అయితే దేవుడి ఫొటోస్ అయితే పెట్టుకున్నాము. ఇంకా అదొక్కటైతే పెండింగ్ ఉంది. పండగ టైంకి కానీ పండగ రోజు కానీ క్లీన్ చేసుకోవాలి. ఇంక ఈ బ్యాగ్స్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, స్టోరేజ్ బ్యాగ్స్. మనం ఫ్రీక్వెంట్గా తీయకుండా అప్పుడప్పుడు అవసరమైనప్పుడే తీసేవి ఉంటాయి కదా కొన్ని, ఒకటి తీస్తే అన్నీ కింద పడకుండా. అందుకని చెప్పి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇలా స్టోరేజ్ బ్యాగ్స్లో అయితే పెట్టాను, డస్ట్ పడకుండా. రోజు తీసుకునేటివి డైలీ వేర్ క్లాత్స్ అయితే అలానే డైరెక్ట్గా పెట్టేశాను. ఇంకా శారీస్ కూడా స్టోరేజ్ బ్యాగ్లోనే పెట్టాను. మనం పెద్దగా శారీస్ కట్టుకోము, అందుకే ఎప్పుడైనా కట్టుకోవాలనిపించినప్పుడు కట్టుకుంటాను. ఇంకా స్టోరేజ్ బ్యాగ్స్లో అయితే పెట్టాను. ఇవైతే మొత్తం 12 అయితే వచ్చాయి స్టోరేజ్ బ్యాగ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి. ఏమైందో తెలీదు, సడన్గా పిల్లలకి ఇద్దరికి హెల్త్ బాగాలేదు. నైట్ 12 వరకు అసలు నిద్రపోలేదు. ఇద్దరికి వామిటింగ్స్, ఫీవర్. ఇద్దరిని హాస్పిటల్ తీసుకుని వచ్చి ఒళ్ళు తుడుస్తూనే ఉన్నాను. మా చిన్న పాపకి మొన్న అక్టోబర్లోనే ఇట్లా ఫీవర్, హై టెంపరేచర్ వచ్చి ఫిట్స్ వచ్చాయి. అందుకే తనకి ఏం హెల్త్ బాగాలేకపోయినా కానీ టెన్షన్, గుండెలో దడదడగా ఉంటుంది. అసలు నిద్రే పట్టలేదు నైట్ అంతా.
ఇంకా నైట్ మొత్తం టెంపరేచర్ చెక్ చేస్తూ ఒళ్ళు తుడుస్తూ ఇంకా అలానే ఫిట్స్ రాకుండా ఒక టాబ్లెట్ ఉంటుంది, అది ఇచ్చారు. అదైతే హాఫ్ టాబ్లెట్ అయితే వేసాము. అప్పుడు ప్రశాంతంగా ఉంది, కొంచెం టెంపరేచర్ అయితే నార్మల్ అయింది. వీళ్ళకి 5 ఇయర్స్ వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే అసలుకి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము.